హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు రౌండ్ రాములా చూపిస్తా అండి. అదే రౌండ్లోనే మరొక డిజైన్ లీఫ్ షేప్లో వస్తుందండి. డిజైన్ అంతా ఫస్ట్ బేసిక్ మాత్రం ఎప్పటిలాగే రౌండ్ వేసుకోవాలండి లేస్ కుట్ తోటి. అది మీకు తెలిసిందే కాబట్టి ఇది జస్ట్ స్టార్టింగ్ మీరు రౌండ్ వేసేయాలండి. ఇలా రౌండ్ కంప్లీట్ చేయాలండి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత అండి దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ లీఫ్ షేప్లో ఇలా రావాలండి. దానికి ఫస్ట్ ఏమో ఒక 2 వేయాలి. వన్ 2 ఈ 2 వేసిన తర్వాత అండి దీని నుంచి మళ్ళీ ఒక 2 నార్మల్ వేసుకోవాలండి. ఇవి 1 2 అయిన తర్వాత మళ్ళీ ఇవి 2 వదిలి ఇక్కడ ఎక్కువ వేయాలండి. అంటే మనం మినిమం ఒక 12 వేస్తే 12 లైన్స్ వస్తాయండి. లీఫ్ షేప్ 12 లైన్స్లో ఎండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించడానికి చిన్నది వేస్తున్నానండి. 6లో అందుకు 6 వేస్తున్నానండి. ఇది అంటే ఒకే దాని నుంచి 6 వేసుకోవాలి. ఇలా మనం ఈ రౌండ్లో లీఫ్ షేప్లో 12 వేస్తే మీకు ఈ సైజ్ వస్తుందండి. నేను 6 వేస్తున్నాను కాబట్టి చిన్న లీఫ్ వస్తుంది. 3 4 5 6 అండి. ఇది అయిన తర్వాత మళ్ళీ సేమ్ దీనిలాగే ఒక 2 సార్లు చైన్ స్టిచ్ చేయాలండి. 1 2 నెక్స్ట్ ఈ 2 వదిలి ఈ 2లో మళ్ళీ 2 వేయాలండి. ఇక్కడ 6 నేను 6 వేసాను కదా, 6 వేయకూడదు, జస్ట్ 2 వేయాలి. చూసారు కదా, ఇక్కడ మళ్ళీ 2 గ్యాప్, అంటే మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ లీఫ్ మనకి సరిగ్గా కనబడడం కోసం ఆ గ్యాప్ ఇవ్వడం అండి. ఆ షేప్ కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ 6 ఇలాగే 6 2 6 2 వేసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ చూసారు కదా, 2 6 2 6. యాక్చువల్లీ పెద్దది రావాలంటే మాత్రం 2 12 2 12 అలా వేసుకోవాలండి. ఇలా కంప్లీట్ చేయాలండి ఫస్ట్ రౌండ్. ఇది ఎలాంటి 6 2 6 2 6 2 6 2 6 2 అలా ఇవి 6 వస్తాయండి. 6 6 వేసినవి 6 వస్తాయి, 2 వేసినవి 6 వస్తాయి, అంటే టోటల్గా 12 వస్తాయండి. ఈ ఫస్ట్ రౌండ్లో మనం అందుకే 24 వేసుకోవాలి. ఇది ఏమవుతుందంటే 6 వేసింది ఇలా లీఫ్ షేప్లో వెళ్ళే కొలది తగ్గుతుందండి. 6 కాస్త 5 4 3 2 1 వస్తుంది. ఈ 2 వేసిందేమో పెరుగుతుందండి. ఇక్కడ 1 ఉంది కదా, ఈ 2 కలిపి 1 లెక్క. ఇలాంటివి ఇక్కడ 2 వస్తాయండి. అలా పెరుగుతూ ఉంటుంది, ఇది తగ్గుతూ ఉంటుంది. మీకు అల్లేసరికి డిజైన్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఒక రౌండ్ అయింది కదండి. నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ 4 వేయాలండి. 2 ఉన్నాయి కదా, 2లో 4 వేయాలి. ఇక్కడ ఈ గ్యాప్ కోసం అండి, 2 డిజైన్ల డిఫరెన్స్ కోసం ఈ 2 మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ 4 వేయాలండి. ఫోర్ అయింది కదండి. ఇక్కడ మళ్ళీ 2 సింగిల్ వేసిన తర్వాత ఇక్కడ 6 ఉన్నాయి కదా, ఈ మధ్యలో చేస్తే 5 వస్తుందండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రెండింటి మధ్యలో ఒకటి అలాగనమాట.
ఇలా అండి, ఈ మధ్యలో చేయాలి. వేస్తే ఏమవుతుందంటే తగ్గుతుందండి, ఒక 6 కాస్త 5 అవుతుంది. అలా నెక్స్ట్ వచ్చేసరికి 4, 3, 2, 1 అలా అయిపోతుందండి. ఇక చూసారు కదా 5, 6లోంచి 5 వచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సింగిల్, ఈ 2లోంచి మళ్ళీ 4 తీసుకోవాలి. ఇలాగే అండి మొత్తం రౌండ్ అంతా కంప్లీట్ చేయాలి. ఇలా నేను ఒక్కొక్కటి విడివిడిగా ఎందుకు చెప్తున్నానంటే ఏదో స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదు కదండి. కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి ప్రతి లైను మీకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్తున్నానండి. సేమ్ ఇంతే అండి, 4, 5 ఇలాగే వస్తుందన్నమాట. ఈ లైను కంప్లీట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి సెకండ్ రౌండ్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. చూసారా, ఇది వెళ్ళే కొలది తగ్గుతుంది, 6, 5 ఇలాగా. ఇదేమో పెరుగుతుందండి, ఇదేమో ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తుంది, ఇది లీఫ్ షేప్లో ఇలా తగ్గుతుందండి. ఇప్పుడు థర్డ్ రౌండ్ వేద్దాం. థర్డ్ రౌండ్లో ఇక్కడ ఇప్పుడు ఇది 1 కదండి, 2 కలిపి 1 లెక్క 1. ఇవేమో 4 ఉన్నాయి కాబట్టి 2 అండి. ఇప్పుడు 3 వచ్చేలా చేయాలంటే 6 రావాలి. ఇక్కడ 6 రావాలంటే ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక 2, ఈ 4 మధ్యలోంచి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఒకటి వస్తుంది. వన్ 2 అయింది కదండి, ఇక్కడ ఇంకొకటి తీసుకోవాలి అంటే 3 వస్తుందండి. ఇది 2 to 1 కింద లెక్క పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఇది ఒకటి లెక్క, 2, 3 ఇలా ట్రయాంగిల్లా పెరుగుతుందండి. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ మళ్ళీ సింగిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు 5 కాస్త 4 అయిపోతుందండి, అంటే తగ్గిపోతుందండి. ఇటు పక్కది పెరిగితే ఇది తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే షేప్ క్లియర్గా తెలుస్తుందండి. పైకి వెళ్ళే కొలది రౌండ్ కూడా బాగా వస్తుంది. నేను ఇలా చిన్న ఎందుకు చేసి చూపిస్తున్నా అంటే అండి, ఇది అల్లడం అనేది కొంచెం టైం తీసుకుంటుందండి. మీకు ఏంటంటే ప్రతిదీ క్లియర్గా తెలిస్తే, బేసిక్ బాగా తెలుస్తుందంటే ఎలాంటి డిజైన్ అయినా ఎంత పెద్దదైనా మనం అల్లేసుకోవచ్చండి. ఇది అందుకని మీకు ఏంటంటే ఈ బేసిక్గా మీకు క్లియర్గా చూపిస్తుందా అండి. ఇక్కడ 4 వచ్చింది కదండి, మళ్ళీ 2 వేసిన తర్వాత ఇక్కడ 3 రా. ఇప్పుడు 1, 2, 3 సేమ్ ఇందాకలాగండి. ఇక్కడ 2, ఈ 4 మధ్యలోంచి 2 వేసుకోవాలండి, అంటే ఇక్కడ మధ్యలో నుంచి. మీకు ఈజీగా అర్థమవుతుందని ఇలా చిన్న డిజైన్స్ అల్లి చూపిస్తున్నానండి. ఇలా మీకు ఎంత పెద్దది కావాలంటే సైజుని బట్టి, ఓపికని బట్టి అల్లుకోవడమేనండి. ఇది ఇక చూసారా, ఇది తగ్గుతూ లీఫ్ షేప్లో వెళ్తుందండి, ఇది పెరుగుతూ ట్రయాంగిల్ షేప్లో వెళ్తుంది. ఈ థర్డ్ రౌండ్ కూడా వేసి చూపిస్తాను. థర్డ్ రౌండ్ అయిన తర్వాత ఇలా ఉందండి. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ ఇంకా తగ్గుతుంది వెళ్ళే కొలది. 5 కాస్త 4 అవుతుందండి. ఇది 4 నుంచి 3, 2, 1 అలా వస్తుందండి. ఇదిగోండి, ఇది లాస్ట్ రౌండ్. ఇది కంప్లీట్ అయింది కదండి, ఇంక ఫైనల్ అండి. ఇది లాస్ట్లోకి వస్తలోకి ఇలా సింగిల్ వచ్చేస్తుందండి. ఇలా సింగిల్ వచ్చింది కదండి. ఇదిగో ఇది లీఫ్ షేప్ అండి, ఇదిలాగా. ఇదేమో ట్రయాంగిల్. మీకు వెళ్ళే కొలది ఇంకా తెలుస్తుందండి. ఇలా ఒక లెవెల్ పూర్తవుతుందండి. సెకండ్ లెవెల్ వచ్చేసరికి ఇది మొత్తం మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినట్టు ఇక్కడేమో 2 లీవ్స్ వచ్చేలాగా, ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చేలాగా అలా వేసుకుంటూ సెకండ్ లెవెల్లో పెద్దది చేసుకోవాలండి. దీని తర్వాత ఇంకా పెద్దది కావాలంటే థర్డ్ లెవెల్, అంటే మనం పెంచుకోవడమేనండి. ఇక్కడ లీఫ్ వచ్చిన చోటేమో ట్రయాంగిల్ వస్తుంది నెక్స్ట్ లెవెల్,
ఈ ట్రయాంగిల్ వచ్చిన చోట 2 లీవ్స్ వస్తాయండి. ఇలా పెంచుకుంటూ వెళ్ళడమేనండి. ఇది మొత్తం తయారైన తర్వాత చూపిస్తాను. దీని మీద ఒక ఫ్లవర్ వేయాలండి. లాస్ట్ వీడియోలో చూపించండి పైన ఫ్లవర్ ఎలా వేయాలో. ఆ ఫ్లవర్ దీని మీద వేయాలండి. ఇది మొత్తం రెడీ అయ్యాక చూడండి. ఇదిగోండి, ఇది లాస్ట్ రౌండ్. ఇది కంప్లీట్ అయింది కదండి. ఇంక ఫైనల్ అండి. ఇది లాస్ట్లోకి వస్తలోకి ఇలా సింగిల్ వచ్చేస్తుందండి. ఇలా సింగిల్ వచ్చింది కదండి. ఇదిగో ఇది లీఫ్ షేప్ అండి. ఇదేమో ట్రయాంగిల్. మీకు వెళ్ళే కొలది ఇంకా తెలుస్తుందండి. ఇలా ఒక లెవెల్ పూర్తవుతుందండి. సెకండ్ లెవెల్ వచ్చేసరికి ఇది మొత్తం మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినట్టు ఇక్కడేమో 2 లీవ్స్ వచ్చేలాగా, ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చేలాగా అలా వేసుకుంటూ సెకండ్ లెవెల్లో పెద్దది చేసుకోవాలండి. దీని తర్వాత ఇంకా పెద్దది కావాలంటే థర్డ్ లెవెల్. అంటే మనం పెంచుకోవడమేనండి. ఇక్కడ లీఫ్ వచ్చిన చోట ఏమో ట్రయాంగిల్ వస్తుంది నెక్స్ట్ లెవెల్. ఈ ట్రయాంగిల్ వచ్చిన చోట 2 లీవ్స్ వస్తాయండి. ఇలా పెంచుకుంటూ వెళ్ళడమేనండి. ఇది మొత్తం తయారైన తర్వాత చూపిస్తాను. దీని మీద ఒక ఫ్లవర్ వేయాలండి. లాస్ట్ వీడియోలో చూపించండి పైన ఫ్లవర్ ఎలా వేయాలో. ఆ ఫ్లవర్ దీని మీద వేయాలండి. ఇది మొత్తం రెడీ అయ్యాక చూడండి. మొత్తం అంతా అల్లిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి. ఇది బియ్యం పీపా మీద లేదంటే రౌండ్ టేబుల్ మీద వేసుకోవడానికి బాగుంటుందండి. లేదంటే ఫ్రూట్స్ మీద గుడికి వెళ్ళేటప్పుడు అలాంటి వాటి మీద వేసుకున్నప్పుడు బాగుంటుందండి. ఫైనల్ లుక్ ఇలా ఉంటుందండి మొత్తం అల్లిన తర్వాత. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.